పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై విమర్శల పర్వం కొనసాగుతోంది. టీ20 ప్రపంచ కప్ 2024లో బాబర్ ఆజం బృందం చెత్త ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాబర్ బృందం ఆట తీరుపై పాక్ మాజీ క్రికెటర్లు విరుచుకుపడుతున్నారు. తాజాగా పాక్పై మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ అతీక్ ఉజ్ జమాన్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. మీరంతా ఎందుకింత డ్రామా చేస్తున్నారు? మేము క్రికెట్ ఆడే రోజుల్లో ఒక కోచ్, అతడితో పాటు మేనేజర్ ఉండేవాడు. వాళ్లే టీమును చూసుకునేవారు. కానీ ఇప్పుడు 17 మంది ఆటగాళ్లు, వాళ్లకు తోడు 17 మంది అధికారులు, మీ అందరి కోసం 60 గదులు బుక్ చేయాలి. ఏంటి తమాషాగా ఉందా? మీరిక్కడికి క్రికెట్ ఆడేందుకు వెళ్లారా, లేదంటే హాలిడే కోసం వెళ్లారా? అయినా వరల్డ్ కప్ లాంటి కీలక ఈవెంట్లకు మీతో పాటు కుటుంబాలను కూడా తీసుకువెళ్లాల్సిన అవసరం ఏంటి? మ్యాచ్లు ఉన్న సమయంలో భార్యలతో కలిసి టూర్లకు వెళ్లడం బాగా అలవాటైపోయింది. భార్య, పిల్లలు, కుటుంబం అంతా మీతో ఉన్నప్పుడు ఆట మీద శ్రద్ధ పెట్టగలరా? బయటకు వెళ్లడం, ఫుడ్ తినడం, ఫోటోలు, వీడియోలు తీసుకోవడం ఇదే పని. అసలు ఇలాంటి సంస్కృతి పాక్ జట్టులో ఉండేది కాదు. మరీ ఇంత క్రమశిక్షణ రాహిత్యమా? ఒక్కరు కూడా శ్రద్ధగా ఆడుతున్నట్టే కనిపించడం లేదు. ప్రతి ఏడాది కోట్లకు కోట్లు ఫీజులు మాత్రం తీసుకుంటారు అని అతీక్ ఉజ్ జమాన్ మండిపడ్డాడు. కాగా అతీక్ పాకిస్తాన్ తరపున ఒక టెస్టు, 3 వన్డేలు ఆడాడు.